బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వారిలో ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ ఉన్నారు. అనంత్ అలియాస్ వికాస్ పై ₹1 కోటి రివార్డు ఉంది. గోడియా జిల్లాలో ఆయుధాలతో సహా 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో అనంత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతనిపై ₹1 కోటి వరకు కూడా రివార్డు ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం మావోయిస్టులకు కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహారాష్ట్రలో సంబంధించి ఏఎంసీ సబ్ జోనల్ యూనిట్ సభ్యులుగా ఉన్న అనంత్ తనతో పాటు మరి కొంతమంది 10 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర గోండియా జిల్లాలో పోలీసులు లొంగిపోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇతను ఉదయం పూట తనకు వచ్చే అంటే జనవరి 1 వరకు కూడా 3 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. త్వరలో జనవరి 1 నెలలో కంపల్సరీగా అందరం కలిసి తుపాకులను ప్రభుత్వానికి సరెండర్ చేసి లొంగిపోతామంటూ కూడా ఆయన ఒక వికల్ప పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటే మరలా ఈ రోజు అంటే ఆయన నిన్నటి పేరు మీద ఒక లేఖ విడుదల చేయటం, మళ్ళీ తర్వాత ఈ రోజు ఒక్కసారిగా ఆయన మహారాష్ట్రలో లొంగిపోవడంపై కూడా అంటే పోలీసులు అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తుందని కూడా విషయం అర్థమైపోతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆయుధాలు వీడియో లొంగిపోయేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ అనంత్ ఒక ప్రత్యేకంగా ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక మీడియాకు కూడా దాన్ని విడుదల చేసిన నేపథ్యం అవుతుంది. ఉదయం విడుదల చేసిండు, అదంతా కూడా మరలా సాయంత్రం లోపే అదనంతో ఒక్కసారిగా ఆయనతో పాటు మరి కొంతమంది నక్సలైట్లు లొంగిపోవడంపై అంటే అగ్రనేతలు అంటే 3 రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలతో సహా చర్చలు జరుపుకుంటున్నాము. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని లొంగిపోయి ఎలా లొంగాలి, ఏది ఎక్కడ లొంగిపోవాలి, అట్లా దానికి షరతులు ఏంటి, దాంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన సహాయం ఎలా ఉంటుందని దానిపై కూడా అంటే కేంద్ర కమిటీ నేతలు మరో రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక చర్చించుకున్న తర్వాత ఒక పద్ధతి అంటే ఒక ఎవరు ఆధీనంలో లొంగిపోవాలి, ఒకవేళ సీఎం లెవెల్లోనా లేకపోతే డిఐజీ లెవెల్లోనా ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి అంతా డిస్కస్ చేసిన తర్వాత జనవరి 1 తారీఖులో అంతా కూడా ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతులు కలుస్తామంటూ ఒక లేఖ విడుదల చేశారు. తీరా చూస్తే మళ్ళా సాయంత్రం కాసేపటి క్రితమే ఆయన లొంగిపోయినటువంటి మహారాష్ట్ర నుంచి కూడా మనకు ప్రత్యేకంగా ఒక లేఖ అంటే మనకు స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. అంటే మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే అనంతకు సంబంధించి అనంతతో పాటు మరి కొంతమంది కూడా ఆయన బాటలోనే పయనించే విధంగా మహారాష్ట్రలో మరికొంతమంది కూడా లొంగిపోయేందుకు సీనియర్ మావోయిస్టులు అంతా కూడా క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. మరి కొంతమంది అంటే ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం దేవుజీ ఎక్కడున్నాడు అంటే తిరుపతి ఎక్కడున్నాడు ఏందనే దానిపై ఒకవైపున చర్చ నడుస్తున్న తరుణంలో ముఖ్య నేతలు ఎక్కడో అక్కడ వివిధ రాష్ట్రాలు లొంగిపోవడంపై కూడా మావోయిస్టుల ఉనికికి పూర్తిగా దెబ్బతలుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 80% వరకు కూడా మావోయిస్టులపై ఒక పోలీసు సిబ్బంది మొత్తం కూడా పైచేసి సాధించుకుంటూ అబుజుమండ్ అడవులను అంటే 4 రాష్ట్రాలకు విస్తరించినటువంటి అబుజుమండ్ అడవులను మొత్తానికైతే పైచేసి సాధించుకుంటూ ఎక్కడికక్కడ సిఆర్పీ క్యాంపులను బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో మరోవైపున హిడ్మాకు ఎలాంటి పరిస్థితి ఎదురుపడిందో ఆయన్ని కూడా అదుపులో తీసుకొని ఎన్కౌంటర్ పేరు మీద బోర్కప్ ఎన్కౌంటర్ చేశారంటూ మావోయిస్టులు చెప్పకనే చెప్తున్నారు. దానిపై ఒకవైపు బంధువు పిలుపునిస్తున్నారు, ఒకవైపున అలాంటి ఘటనలు నేర్కొంటున్న తరుణంలో మరలా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వికల్ప పేరుతోటి మరొకరు అనంత పేరుతోటి ఇట్లా వివిధ రకాల భిన్నమైన లేఖలు విడుదల చేసుకుంటూ ఒక సందిగ్ధంలో పడుతుంది. అంటే ఒక గందరగోళంలో పడినట్టు మావోయిస్టులకు ఉనికి ప్రశాంతకరంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఒక రకం చెప్పుకోవాలంటే దిక్చూసి చేసే నేత లేకపోవడం, ముఖ్యమైనటువంటి నేత అగ్రనేత హిడ్మా కూడా చనిపోవడం, కాలు ఎదురుగా ఎన్కౌంటర్ లో చనిపోవడంపై అంటే వాళ్ళంతా కూడా ప్రశాంతకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగించాలని ఆర్థిక వనరులు కావచ్చు, మరోవైపున వ్యూహం లేకపోవడం, మరోవైపున వీళ్ళంతా అంటే ఆడున్న క్యాడర్ అంతా చెల్లా చెదరు కావడంతో కూడా మరి కొంతమంది లొంగిపోవడం, వీళ్ళంతా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు నడిపించే నేత లేకపోవడంతో ఈ వికల్పగా పేరుతో వచ్చిన లెటర్లు కావచ్చు, అనంత పేరుతో వచ్చిన లెటర్ మొత్తం కూడా ఇవన్నీ కూడా వీళ్ళ లొంగుబాటుకు ముఖ్యంగా కేంద్ర బిందువు అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున కొంతమంది వయోభారంతో ఉన్నారు, మరి కొంతమంది యువకులకు వాళ్ళకి దిక్కు చేసే నేత లేకపోవడం, వాళ్ళకి భరోసా కల్పించే నేత కూడా లేకపోవడం తోటి ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవడం, ఒకవైపు వరుసగా ఎన్కౌంటర్లు, మరోవైపున భయంతో కొంతమంది ప్రాణాలతో జనజీవన శ్రమంతో కలుసుకోవడం వాళ్ళతో పాటు ఇప్పుడు చేసేది అంటే చివరి దశలో ఉన్నటువంటి ఈ ముఖ్య నేతలంతా కూడా లొంగుబాటుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ కూడా ఉన్నారు. అనంత్ అలియాస్ వికాస్ పై ఇప్పటికే ₹1 కోటి రివార్డు ప్రకటించడం జరిగింది. గోండియా జిల్లాలో ఆయుధాలతో సహా 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత వారం రోజులుగా అనంత్ పేరుతో ప్రకటనలు వస్తున్నాయి. జనవరి 1 నుంచి సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్టు అనంత్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి ఇది మరో ఎదురు దెబ్బనే చెప్పాలి. మావోయిస్టు నేత ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో దరీక్ష పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.